హలో గాయస్, మనకి నిన్న ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ కంప్లీట్ అయింది కదా. సో ఈ మ్యాచ్ చూసుకుంటే క్లాసన్ కేవలం 39 బాల్స్లోనే 105 రన్స్ కొట్టాడు. సో దీంతో ఒక రికార్డ్ క్రియేట్ చేశాడు అనమాట. అదేంటంటే మనకి ఐపీఎల్ హిస్టరీలోనే మరి 100 అబోవ్ కొట్టిన ప్లేయర్స్లో మరి అత్యధిక స్ట్రైక్ రేట్ కలిగిన ప్లేయర్ల లిస్ట్లో మరి సెకండ్ ప్లేస్లో అయితే నిన్న నిలవడం జరిగింది. సో మరి ఈ లిస్ట్లో కనుక మనం చూసుకుంటే ఫస్ట్ ప్లేస్లో యూసఫ్ పఠాన్ ఉన్నాడు. సో సెకండ్ ప్లేస్లో వచ్చేసరికి క్లాసన్ నిన్న సెకండ్ ప్లేస్లో ఉండడం జరిగింది. మరి థర్డ్ ప్లేస్లో వచ్చేసరికి డేవిడ్ మిల్లర్, ఫోర్త్ ప్లేస్లో వచ్చేసరికి వైభవ్ సూర్యవంశీ, ఫిఫ్త్ ప్లేస్లో వచ్చేసరికి మనకి క్రిస్ గేల్ ఉన్నాడు అనమాట. అయితే మరి ఈ స్ట్రైక్ రేట్లు అయితే చేంజ్ అయినాయి. ఎందుకంటే మనకి వీళ్ళు ఇంకా స్కోర్ పెంచుకుని వెళ్ళే కొద్దీ మరి వీళ్ళ స్ట్రైక్ రేట్ అయితే డౌన్ అవుతూ వచ్చిందనమాట. సో మరి దీంట్లో కనుక చూసుకుంటే మనం యూసఫ్ పఠాన్ సో మొత్తం 270.27 స్ట్రైక్ రేట్తో 100 రన్స్ చేశాడు 2010లో. సో దాని తర్వాత క్లాసన్ చూసుకుంటే నిన్న 269.23 స్ట్రైక్ రేట్తో 105 రన్స్ కొట్టాడు. సో దాని తర్వాత డేవిడ్ మిల్లర్ చూసుకుంటే 2013లో ఆర్సీబీ మీద 265.78 స్ట్రైక్ రేట్తో 101 రన్స్ మాత్రమే చేయగలిగాడు. అయితే దాని తర్వాత వైభవ్ సూర్యవంశీ చూసుకుంటే మరి రీసెంట్గా జరిగిన గుజరాత్ టైటాన్స్ మీద మ్యాచ్లో సో మనకి 265.78 స్ట్రైక్ రేట్తో 101 రన్స్ అయితే చేయగలిగాడు. అయితే దాని తర్వాత క్రిస్ గేల్ చూసుకుంటే మరి పూణే వారియర్స్ మీద సో 2013లో 265.14 స్ట్రైక్ రేట్తో మరి 175 రన్స్ చేసి నాట్అవుట్గా నిలవడం జరిగింది ఆ రోజు. సో మరి ఓవరాల్గా మరి టాప్ 5 ప్లేయర్స్ చూసుకుంటే సో మరి అత్యంత స్ట్రైక్ రేట్తో 100 పైగా పరుగులు చేసిన ప్లేయర్స్ అయితే వీళ్ళు అనమాట. సో ఏదైనా సరే మరి దీని గురించి అలాగే క్లాస్ ఆడిన ఇన్నింగ్స్ గురించి మీరేమనుకుంటున్నారనేది కింద కామెంట్ చేయండి.